కార్తీక పూర్ణిమ చాలా ప్రశస్తి వహించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వాత్మకమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ కనుక ఈ అగ్నికి చాలా ప్రాధాన్యం ఉంది. కొన్ని శివాలయాలలో జ్వాలాతోరణాలు లాంటివి కడతారు. ముఖ్యంగా అరుణాచలంలో ఈ కార్తీక పూర్ణిమ నాడు ప్రత్యేకంగా జ్యోతి వెలిగించటం అన్నది ఉంది. అది చూడడానికి ఎన్నో సూర్యుళ్ళ కాంతితో వెలిగేటటువంటి జ్యోతి కార్తీక పూర్ణిమ నాడు అరుణాచలంలో ఆ కొండపైన వెలిగించటం, ఆ దృశ్యం చూడ్డానికే వేలాది మంది అక్కడికి చేరుకుంటూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యం అటువంటిది. అలాగే సంవత్సరం అంతా ఏ కారణంగా అన్నా దీపం పెట్టలేకపోతే సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే, సంప్రదాయం తెలిసినటువంటి కుటుంబాలలో ఇంటి యజమాని దీపం పెడుతూ ఉంటాడు, భార్య అమరుస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఆయనకి పెట్టడం వీలు కానప్పుడు ఈవిడ పెడుతూ ఉంటుంది. అయితే వీళ్ళ మనస్సుల్లో ఎప్పుడన్నా చిన్న బాధ ఉండొచ్చు. యజమాని అంటే కుటుంబం అన్నాక ఎలా ఉండాలంటే, మన భారతీయ సంప్రదాయంలో పూజ ఒకటే ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవచ్చు, స్తోత్రాలు చదువుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ షోడశోపచార పూజ కానివ్వండి, మామూలు పూజ కానివ్వండి, దీపం పెట్టడం కానివ్వండి, నైవేద్యం పెట్టడం కానివ్వండి, ఒక కుటుంబం ఒక యూనిట్గా ఉండాలి అంటే కలిసి ఉంది, వీళ్ళల్లో భేదాలు లేవు అని గనక ఉన్నట్టయితే 2 అంశాలకు ప్రాధాన్యం ఉంటుందండి. అది తెలియజెప్పడానికి ఒకటి, ఒక్కళ్ళే పూజ చేయడం, అంటే ఒక పూజే ఎవరన్నా చేయొచ్చు. తర్వాత కలిసి భోజనం చేయడం, ఒక్క వంట ఉండడం. ఎవరి వంట వాళ్ళు వండుకుంటూ ఉంటే అది 10 కుంపట్లు ఒకే ఇంట్లో ఉంటే కలిసి ఉన్నట్ట. నాకు కావాల్సింది నేను వండుకుంటాను, నీకు కావాల్సింది నువ్వు వండుకో. అది కుటుంబం యూనిటీతో ఉన్నట్టు లెక్క కాదు, కలిసి ఉన్నట్టు లెక్క కాదు. అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినడం, ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు తినడం, ఒకళ్ళు టీవీ చూస్తూ తినడం, ఒకళ్ళు ఇంకెక్కడో కూర్చుని తినడం, ఒకడు కంప్యూటర్ దగ్గర కూర్చుని, ఇది ఒక కుటుంబమా? రోజంతా అందులోనూ ప్రస్తుతం మనకి వేగవంతంగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినటువంటి ఈ రోజుల్లో కనీసం ఒక్క పూటన్నా రోజు మొత్తం మీద కలిసి భోజనం చేయడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం.